హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేనైతే ఏఐ వీడియోస్ గురించి మాట్లాడబోతున్నాను. సో రీసెంట్గా చాలా మంది ఏఐ వీడియోస్ చేస్తున్నారు. అన్ని ఖచ్చితంగా మానిటైజేషన్ అయ్యే ఉన్నాయి. సో ఈ రోజు వీడియోస్లో నేనైతే కొన్ని ఏఐ వీడియోస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈవెన్ ఓన్ వీడియోస్ క్రియేట్ చేయడంలో కూడా కొన్ని వీడియోస్ మనకి మానిటైజేషన్ అనేవి అవ్వండి. అవన్నీ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. నార్మల్గా మీ ఓన్ కంటెంట్ అయి ఉండి మీరు ఓన్గా వాయిస్ ఓవర్ ఇస్తే, అండ్ ఓన్ కంటెంట్ అంటే ఏఐ వీడియోస్తో మీరు ఓన్గా వాటిని క్రియేట్ చేసి ఉండాలి. ఆల్రెడీ ఏదో ఒక వెబ్సైట్లో ఉన్నవో డౌన్లోడ్ చేసుకొచ్చి పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తామంటే అవి మానిటైజేషన్ అవ్వవు. సో ఏదైనా స్క్రిప్ట్ మీ ఓన్గా ఇవ్వాలి, ఏఐ వీడియోస్ మీరు ఓన్గా చేసి వాటికి మీ వాయిస్ ఓవర్ ఇచ్చామంటే ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి మీకు మానిటైజేషన్ అవుతాయి. ఒకవేళ ఇలా మీ ఓన్ కంటెంట్ అయ్యింది, మీరు ఓన్గా డౌన్లోడ్ చేసి వీడియోస్, మీరు ఓన్గా స్క్రిప్ట్ ఇచ్చి మీరు ఓన్గా వీడియోస్ చేసి మీరు ఏఐ వాయిస్ ఇస్తామన్నా సరే నో ప్రాబ్లం. ఏఐ వాయిస్ కూడా మీ కంటెంట్ ఓన్ కాబట్టి మీకు మానిటైజేషన్ అనేది అవుతుంది. ఒకే సినారియోలో వీడియోస్, ఒకే టెంప్లెట్ యూస్ చేసి వీడియోస్, ఒకే సినారియోలో వీడియోస్ చేశారంటే మీకు మానిటైజేషన్ అనేది అవ్వదండి. సో ఒకే విధానంలో అనేదానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బ్లూటూత్ ఉందనుకోండి, ఈ బ్లూటూత్ని ఒకసారి ఒక అబ్బాయి వచ్చి కొన్నాడు. మీ ఒక స్టోరీలో ఒక బాబు వచ్చి ఈ బ్లూటూత్ని కొన్నాడు, అయిపోయింది కదా. మీ నెక్స్ట్ వాడే స్టోరీలో కూడా వేరే ఒక అమ్మాయి, ఇందాక బాబు వచ్చాడు బిఫోర్ స్టోరీలో, ఇప్పుడు ఒక అమ్మాయో ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి మళ్ళీ బ్లూటూత్ కొనడం లాంటిది. అంటే ఒకే టెంప్లెట్, ఒకే విధానంలో, ఒకే సినారియోలో మీ వీడియోస్ ఉన్నట్లయితే మనకి మానిటైజేషన్ అనేది కొంచెం కష్టం అవుతుంది. సో ఇదే సినారియోలో నేను వేరేలా కూడా చెప్తాను. వీడియోలో ఒక బాబు మీకు ప్లాంట్స్ నాటుతున్నాడు, ఇంకొక వీడియోలో మీరు అదే ఒక దేవత నాటుతున్నట్లు చేశారు ప్లాంట్, ఇంకొక వీడియోలో ఒక రాక్షసుడు ప్లాంట్ నాటుతున్నట్టు చేశారు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, సేమ్ ఒకటే, ప్లాంట్ నాటడం. ఒకే కాన్సెప్ట్ పైన సేమ్ టెంప్లెట్స్ యూస్ చేసి మీరు చేయకూడదు. అర్థమైందా? ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలా మీరు ఒకే టెంప్లెట్ లాగా, ఒకే కాన్సెప్ట్ లాగా మీరు వీడియోస్ చేశారంటే అవి మీకు మానిటైజేషన్ అవ్వడం కష్టం అవుతుంది. ఓకేనా? అండ్ ఖచ్చితంగా ఏఐ వీడియోస్ మానిటైజేషన్ అవుతాయా అంటే మీ ఓన్ కంటెంట్ ఉండి మీ ఓన్ వాయిస్, ఏఐ వాయిస్ అయినా పర్లేదు, మీరు ఇచ్చినట్లయితే ఏఐ వీడియోస్ అనేవి మీకు మానిటైజేషన్ అవుతాయి. లేదు మాకు ఇంకా డౌట్గా ఉంది, అసలు మాకు ఏ ప్రాబ్లం రాకూడదంటే మీరు కనిపిస్తూ ఏఐ వీడియోస్ చేయండి, ఖచ్చితంగా మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అండ్ ఫర్దర్గా కూడా ఫ్యూచర్లో మీకు ఏ ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏఐ వీడియోస్ అనేవి మీరు చేసుకోవచ్చు అండ్ మానిటైజేషన్ కూడా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏఐ వీడియో రిలేటెడ్ కానీ, యూట్యూబ్ రిలేటెడ్ కానీ, అండ్ ఏఐ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఫ్రీగా మనకి టూల్స్ ఉన్నాయంటే డెఫినెట్గా టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ గురించి కూడా ఒక వీడియో చేయమంటే చేస్తాను. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనేది కింద కామెంట్స్లో చేయండి, నేను ఖచ్చితంగా వాటి గురించి వీడియో క్రియేట్ చేస్తాను. థ్యాంక్ యూ.